వెల్కమ్ టు పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. సామాన్యులు జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు, సామాజిక విశ్లేషణ వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ విధులు వాళ్ళ బాధ్యతలని ఎలా గుర్తు చేయాలనుకుంటున్నారు, దీనికోసమే పబ్లిక్ ఆన్ పాలిటిక్స్ మహాన్యూస్ రన్ చేస్తుంది. అయితే ఈ వారం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈ గత వారంలో గత సోమవారం నుంచి ఆదివారం నుంచి ఈ రోజు వరకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమేమైతే జరిగినాయో పొలిటికల్గా కానీ సామాజికంగా అనేక ఇన్సిడెంట్స్, సినిమా కానీ సమస్యలు కానీ ఏదైనా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇయర్ ఎండింగ్ 2024 ముగుస్తుంది కాబట్టి ఈ వారాన్ని సంవత్సరానికి ప్రాధాన్యంగా ఇద్దాం. ఈ సంవత్సరంలో 2024లో మోదం ఎవరికి, ఖేదం ఎవరికి, 2024 నిర్మాణం ఏ విధంగా సాగింది, భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో 2024 మార్పులు చేర్పులు, ఒక ఎక్స్పోజివ్ వేవ్ లాంటి సీట్లు అక్కడ కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం, మరి ఆ ప్రభుత్వం అటు పోలవరంలో సిరులు కురిపించడానికి, లేదంటే అమరావతి నిర్మాణం చేయడానికి, రైతుల కన్నీరు తోడవడానికి, ముఖ్యంగా రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి తీసుకోబోయే నిర్ణయాలు 2024 ఇచ్చిన తీర్పుతో ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా నాయకులు కృషి చేస్తున్నారు, 2024 ఈ విధంగా కూటమికి చేసింది ఏంటి, వైసీపీకి చేసింది ఏంటి. అలాగే తెలంగాణలో చూసుకుంటే సరిగ్గా అంటే ఒక నెల ముందు 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి కాబట్టి సరిగ్గా ఒక 3-4 రోజుల ముందే అక్కడ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి 2024 తెలంగాణకి ఇచ్చింది ఏంటి, తెలంగాణ గాంధీగా చెప్పుకున్న కేసీఆర్ని ఒక రకంగా ఓడించేలాంటి పరిస్థితికి కారణం అవడానికి ఏం జరిగింది, రేవంత్ సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద పడుతున్న అనేక రకాల ఆరోపణలు, నిరూపితమవుతున్న కొన్ని అంశాలు, ఈరోజు మళ్ళీ రాజకీయ చదరంగంలోకి దూకడానికి కేసీఆర్ ఎలా సమాయత్తం అవ్వగలరు అన్న అంశాలు తెలంగాణకు సంబంధించి. అలాగే సినీ పరిశ్రమ కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, వ్యాపారుల సమస్యలు కానివ్వండి, సామాన్యుల సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే 2024 చేసింది ఏంటి, మేలు చేసింది ఏంటి. అలాగే 2024లో ఏదైనా మిస్ అయ్యాము అంటే కనుక రామోజీరావు గారు లాంటి ఉద్దండుణ్ణి, ఒక పాత్రికేయుణ్ణి 2024 మిస్ అయింది. అలాగే 2024 చివరిలో మన్మోహన్ సింగ్ లాంటి ఒక మేధావిని అయితే మనం మిస్ అయ్యాము. పూర్తిగా అంటే ఆ స్థాయిలో మనుషులు దూరం అవడం 2024 చేయలేదు, కానీ రాజకీయ మార్పులు చేర్పులు పెను సంచలనాలకైతే వేదిక అయింది. దాని గురించి మాట్లాడదాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 2024 ఇన్సిడెంట్స్ గురించి ఈ డిబేట్లో పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు లైవ్లో ఉన్నారు, అంకం చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు, అంకం చౌదరి గారు ఇద్దరికి. ముందుగా అంకం చౌదరి గారు మీరేమంటారు, 2024 స్వీట్ మెమరీయా? 2024 తీపి చేదు పులుపు అన్నీ కలిసే ఉన్నాయి. అవునా? అందుట్లో అనుమానమే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు కనుక ఒకసారి మనం గమనంలో తెచ్చుకుంటే అభద్రతా భావంతో భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నటువంటి యువకులందరి యొక్క మనోవేదనకి, రైతులు ఒక వర్గం అని కాదండి, కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. దానికోసం పోరాడారు. నిజంగా చెప్పాలంటే ప్రజలు పోరాడి ప్రజలు విజయం సాధించారు. మే 13వ తారీఖు నాడు వాళ్ళ తీర్పుని వెలువరించారు. భయంతో కొంతమంది వ్యక్తులను చూసి మాట్లాడటానికి కూడా, బజారుకి రావడానికి కూడా భయపడిన వ్యక్తులు తమ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధమైనటువంటి ఓటనే ఆయుధంతో, బ్రహ్మాస్త్రంతో ఏం చేయగలరో చూపించారు. ఇది రాజకీయ పార్టీలకి కనువిప్పు కూడా కావాలి, ఒక హెచ్చరిక లాంటిది కూడా ఇది. ఎందుకంటే మన ఇష్టారాజ్యంలో మనం చేస్తామంటే ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలు కదలకుండా ఉన్నారు, భయంతో ఉన్నారు అంటే అది వాళ్ళ పిరిగితనం అని భావించొద్దు. సమయం, సందర్భం, వాళ్ళకి అవకాశం దొరికితే ఏం చేయొచ్చు, మార్పులు చేర్పులు ఎలా తీసుకురావచ్చు అనే దానికి ఒక చక్కని నిదర్శనం అయితే మాత్రం నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా చూపించారు. దానికి అనేక కారణాలు. విభజిత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినవి ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, మంచిని ప్రజల్లోకి ఏమాత్రం తీసుకెళ్ళగలిగింది ఆనాటి ప్రభుత్వం, చెడు ఏ విధంగా తీసుకెళ్ళిందని మనం గమనిస్తూ ఉంటే చెడు చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. అబద్ధం అనేది వాళ్ళు చెప్పింది ప్రజలు కూడా నమ్మారు. అవునా, ఇంతకంటే మంచి జరగవచ్చేమో, ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా పొరపాట్లు చేసిందని చెప్పని పదే చెప్పిన దాన్ని ప్రజలు నమ్మారు, విశ్వసించారు. ఒక అవకాశం కోసం అతనికి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పాలన ఒకసారి గమనించుకుంటూ ఉంటే ప్రజలకి ఏం కోల్పోయామో అర్థమైంది. ఇప్పుడు 2024
జూన్ 4న ఫలితాలు మనకు తెలిసింది ఏంటంటే ప్రజలు గెలిచారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పార్టీలు అనుకుంటున్నారు, కూటమి అనుకుంటున్నారు. పార్టీలు కాదు, కూటమి కాదు, ప్రజలు గెలిచారు. ప్రజల యొక్క ఆలోచన విధానాలకి వీళ్ళకి వచ్చినటువంటి 164 స్థానాలే నిదర్శనం. ఎందుకు అంటే ఏ వర్గాల గురించి మనం మాట్లాడుకోవాలన్నా, ఉద్యోగస్తులను తీసుకున్నా, మరి అధ్యాపకులను తీసుకున్నా, లేదంటే కార్మికులను తీసుకున్నా, రైతులను కర్షకులను తీసుకున్నా, శ్రామికులను తీసుకున్నా, ఎవరు కూడా తృప్తికరంగా లేరు. 5 సంవత్సరాల్లో భయంగా బ్రతికారు. దానికి పరాకాష్ట ఈరోజు మార్పులు చేర్పులు. మరి నిజంగా వాళ్ళు అంతటి పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ అవకాశం కలగజేసినప్పుడు వాళ్ళ ఆశలు నెరవేరుతున్నాయి. అంటే 6 నెలలు గడిచిపోయినాయి కదా సంవత్సరంలో. 2024 జూన్ 4న ఫలితాలు వచ్చినాయి. జూన్ 12వ తారీఖున అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రోజుకి ఎంత అయింది? 2001 రోజు అయింది, అంతే కదా. 2001 రోజు ఈ రోజు అయింది. మరి ఈ సందర్భంగా 201 రోజు అయింది ఈ రోజుకి అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆ ప్రజలు ఆ బాధలు భరాయించి వాళ్ళు పోరాటం చేసి విజయం సాధించినందుకు వాళ్ళు తృప్తిగా ఉన్నారా? ఈ 2 అంశాలు తీసుకుంటే మనకి వాస్తవ రూపాలు అనేది ప్రజల ముందు ఏమేమి కనపడుతున్నాయి అనేది మనం వీళ్ళకి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఒక్క విషయం, ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అనే భావనలో ప్రజలు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం అనే దాంట్లో సంక్షేమం దిశగా పయనించేటప్పుడు, అభివృద్ధి గురించి ఆలోచించేటప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారంటే కొన్ని ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభం కాబట్టి ప్రభుత్వ పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నమాట వాస్తవం, కొన్ని తప్పటడుగులు వేస్తున్నమాట కూడా వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ ప్రజల యొక్క ఆశలకి వాళ్ళ కోరికలకి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుందా అంటే మిశ్రమంగా మనం స్పందించాల్సి వస్తుంది. తృప్తికరంగా ఉన్నారా ప్రజలు అంటే తృప్తికరంగా లేరనేది ఘంటాపదంగా అయితే మనం చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉన్నారనే భావన అయితే కలిగింది, కానీ ప్రజలకు తృప్తి కలుగుతుందా అనే దాని విషయం గురించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తృప్తి అనేది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన మీరు గమనించండి, గతంలో 82లో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల్లో సంబరం ఉంది. 85లో మళ్ళీ నాదెళ్ల భాస్కరరావు గారి యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత అధికారంలోకి వస్తే ప్రజలు ఇంకా సంబరాలు చేసుకున్నారు. 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసిన తర్వాత 94లో అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వస్తే ప్రజల సంబరాలు అంబరాన్ని దాకే విధంగా ఉన్నాయి. అది తట్టుకోలేకపోయారు ప్రజాప్రతినిధులు కూడా. చాలురా నాయన మమ్మల్ని బయటకు తీసుకెళ్లొద్దని చెప్పారు. మరి ఇంత పోరాటం చేసి ఈరోజు 2024లో అధికారంలో తీసుకొచ్చిన ప్రజల్లో ఆ సంబరాలు ఎందుకు లేవు? ఆ ఆనందం ఎందుకు లేదు? ఇది కనుక గమనించుకుంటా ఉంటే జరిగిన విధ్వంసానికి, జరుగుతున్న పరిపాలనకి వాళ్ళు బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. ఆ రోజు జరిగింది వేరు, ఈ రోజు జరిగింది వేరు. ఆ రోజు జరిగింది పాలనాపరమైనటువంటి విధ్వంసం, ఈ రోజు జరిగింది వ్యక్తిగత విధ్వంసం జరిగింది, వ్యవస్థల విధ్వంసం జరిగింది. మనుషులు బయటికి రావడానికి భయపడిన పరిస్థితులు, ప్రజాప్రతినిధులు బయటికి రావడానికి భయపడిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లోంచి వాళ్ళకి విముక్తి కలగజేసిన ప్రజల ఆశలు కొంత ఉన్నాయి. దాన్ని అందుకోవడంలో ఈ ప్రభుత్వం ఇంకా దగ్గరికి వెళ్ళలేదనేది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే కళ్ళ ముందు కనపడతా ఉన్న కొంతమంది కొన్ని సంఘటనలు కావచ్చు, ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల యొక్క పనితీరు కావచ్చు, ఈ బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం. ఇంకోటి దాంతోపాటు మనంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలేంటి, దానివల్ల ప్రజలకు అనుగురే యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని కనుక చూసుకుంటా ఉంటే పరిశ్రమ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, సంక్షేమ పథకాల వల్ల కావచ్చు ప్రజలు తృప్తిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. కానీ దెబ్బలన్నిటికీ మందు పూయడానికి 2024 ఉపయోగపడింది, ఉపశాంతి కలిగింది. మరి వాళ్ళకి సరైన వైద్యం అందుతుందా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు నివృత్తి అవుతాయి అనేది చూసుకోవాలి. కృష్ణానిల్ గారు మీరేమంటారు? ఏపీలోనే గ్రౌండ్లోనే ఉన్నారు కాబట్టి గత 5 ఏళ్లలో కూడా మీరు సమస్యల పట్ల తిరిగారు, అరెస్టులు కూడా అయ్యారు కాబట్టి 2024 ఇలాంటి అరెస్టులకి, ఇలాంటి బాధలకి ఉపశమనంగా మారిందా? అంకం చౌదరి గారు అన్నట్టుగా ఇక్కడ నుంచి నిర్మాణం జరపడానికి మరి ఇచ్చిన 2024ని ఎలా ఉపయోగించుకుంటారంటారు? అసలు ఎవరికి ప్లస్ అయింది, మైనస్ అయింది, రాజకీయాలు సీట్లు పక్కన పెడితే? లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 2024 ఖచ్చితంగా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ప్రజల తీర్పు ఉంది అనేటువంటి దానికి ఒక నిదర్శనం 2024 ఎన్నికలు.
ఎన్నికల ఫలితాలు ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేటువంటిది మనం చూసాం. అయితే ఎన్నికలకు ముందు డబ్బు సంపాదించినటువంటి డబ్బు అహంకారంతో మనం ఖచ్చితంగా గెలవచ్చు, ప్రజలను కూడా కొనొచ్చు అని భావించినటువంటి అప్పుడు అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలని పూర్తిగా నియంతృత్వ ధోరణిలో వాళ్ళని కనీసం ప్రజల్లోకి రాకుండా అణిచివేసినటువంటి ప్రయత్నాలు, ఇవన్నిటినీ కూడా ప్రజలు ఆ అధికార పక్షం యొక్క అహంకారానికి సరైనటువంటి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఎన్నికల్లో మనం చూసాం. ఆ విధమైనటువంటి ఎన్నికల్లో తీర్పు ఇవ్వడానికి ప్రజలు కోరుకున్నటువంటి అంశం ఏమిటంటే, మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అదే విధంగా ప్రజాస్వామ్యతంగా పాలన ఉండాలి అనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం, మొన్న ఉన్నటువంటి 151 సీట్లతో వైసీపీ ఉంటే 164 సీట్లు ఈ ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది పాలన కూడా ఈ 2024లోనే మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆ విధమైనటువంటి 2 అనుభవాలను కూడా చూస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన, వాళ్ళ అహంకారానికి ఓటమి ఏ విధంగా ప్రజలు కల్పించారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ పాలన ఎలా ఉంది అనేటువంటిది కూడా ప్రజలు చూస్తున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి, సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అవును. దీంతో పాటుగా ప్రజాస్వామ్యతంగా పాలన ఉండాలి, నేతృత్వ పోకడలు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. ఆ దిశగా అడుగులైతే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రయాణం లక్ష్యం అయితే మాత్రము సరైన దిశలోనే వెళుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఫలితాలు రావడానికి ఇంకా కొంత సమయం పట్టింది. అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాలు అనేది కొనసాగింపే. ఇంతకుముందు ఒక పార్టీ ఉండొచ్చు, ఇప్పుడు ఒక పార్టీ ఉండొచ్చు. ఆ పాలన అంటే ప్రభుత్వం అంటే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళు మాత్రమే కాదు కదా, కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది, అధికారులు ఉంటారు, వాళ్ళ ద్వారానే ఏంటి. అదే విధంగా ఎప్పటి నుంచో వేళ్లు అనుకున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ ప్రభావాలు కూడా ఉంటాయి. వాటిని అధిగమించి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా పాలన అందించడం అనేటువంటిది కూటమి ప్రభుత్వం ప్రయత్నాల్లో భాగం. అయితే సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వము వాళ్ళు బటన్ నొక్కటము, కొన్ని స్కీమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయటం ఇవన్నీ చేశారు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూపర్ 6 సంబంధించినటువంటి హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ ఒక 6 నెలలు అయింది కాబట్టి ఇంకొక 6 నెలల్లో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాల అమలు మొత్తం కూడా ప్రజలు కోరుకున్న విధంగా జరుగుతాయని అనుకుందాం. ఎందుకోసమనంటే ఉన్నటువంటి ఖజానా ఇబ్బందులు, అప్పులు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకకాలంలో ఒకేసారి సూపర్ 6కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలైతే ఓర్పుగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగని మేము ఏంటి మాకు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అనేటువంటి దాని మీద ప్రజల్లో అయితే అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ ఇలాంటివి అయితే ఇప్పటికైతే లేవు. కానీ ఇంకా కొంత మాకు ఇస్తా ఉన్నటువంటి గతంలో వచ్చినటువంటి ఇప్పుడు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇంకా రాలేదు అనేటువంటిది మాత్రం ఉంది. అవి ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది ప్రభుత్వం వైపు. రెండో వైపు నుంచి ఏంటంటే సంక్షేమ పథకాల వైపు నుంచి పెన్షన్లు ఇవన్నీ వీళ్ళు వెళ్తున్నటువంటి దారి కరెక్ట్. రెండోది డెవలప్మెంట్ ఆస్పెక్ట్, అది సిగ్నిఫికెంట్ గా మనం కనపడేటువంటి అంశాలు అమరావతి, పోలవరం. ఈ రెండు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రానికి రాజధాని, దీన్ని అసలు మనము 10 ఏళ్ల పాటు దీన్ని త్రిశంకు స్వర్గంలో ఉంచినటువంటి పరిస్థితి. ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ ఒక 33,000 కోట్ల రూపాయల పనులకి ఈ సంవత్సరం 2024 డిసెంబర్లోనే పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పరిపాలనా భవనాల మొత్తాన్ని కూడా నిర్మించుకోవటానికి అవకాశం ఉంది. బహుశా 3 ఏళ్లలో ఈ మొత్తము ప్రక్రియని పూర్తి చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అంటే అమరావతి నిర్మాణం అయిపోయిద్దా అని ఎవరన్నా అంటే ఇక్కడ పరిపాలనా భవనాల నిర్మాణం అనేటువంటిది కీలకమైనట్టు, మిగతా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరిగేటువంటి అంశం. ప్రధానమైనటువంటిది ఏంటి, మనకి నిధులు, ఆ నిధులకు సంబంధించినటువంటి అంశాలు క్లారిటీ వచ్చేసి అట్కోకు సంబంధించినటువంటి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఆ ఫండ్స్ విషయంలో క్లారిటీ వచ్చింది, పనులు కూడా ప్రారంభమైనట్టు. అమరావతికి తిరుగులేదు. బహుశా ఇక
అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా ఇంకో మరొకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉండదు అమరావతి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్ళి. సో అంటే చరిత్రలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2024 అనేది ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చా? నో డౌట్ అండి. అసలు ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే మనము రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ 10 ఏళ్లలో మనం రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని అడుగులు పడ్డాయి, కానీ అది అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కి. ఇది మనము మన దగ్గరలో అంటే 2-3 ఏళ్లలో దీనికి సంబంధించినటువంటి మొత్తము పరిపాలనా భవనాన్ని మొత్తం నిర్మాణం చేసుకోవడానికి కావాల్సిన నిధులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర సమకూర్చుకుని పనులు కూడా ప్రారంభించారు. 2024లోనే పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి అమరావతి విషయంలో ఇది ప్రజలు గుర్తుంచుకునేటువంటి సంవత్సరమే. అదేవిధంగా 10 ఏళ్లలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జరిగినటువంటి విభజన వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే కీలకమైనటువంటిది పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటిది ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు చాలా కీలకం. మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే కీలకం, నో డౌట్. దాంట్లో ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయి మెజారిటీని సాధించలేకపోయారు బీజేపీ వాళ్ళు. దానికి అనేకమైనటువంటి కారణాలు. 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి అనేకమైనటువంటి అంశాలు రీత్యా ఆంధ్రప్రదేశ్కి నష్టమే జరిగింది. ఇప్పుడు అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం మనకి దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో బాగా పట్టుబట్టినటువంటి అంశాలు నాకు తెలిసి అయితే పోలవరం, అమరావతికి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీకి సంబంధించినటువంటి. అందుకనే అమరావతి విషయంలో బడ్జెట్ సమావేశాలు, కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో దీని మీద క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అమరావతి మీద. రెండోది పోలవరానికి సంబంధించినట్టు ముందస్తుగా మనము పోలవరం పనులు చేస్తే దాన్ని రీఎంబర్స్ చేసేటువంటి విధానం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేశారు, ముందస్తుగా మనం పనులు చేసుకోవడానికి వీలుగా అక్కడ నుంచి నిధులు రావటం ఒకటి, అదే విధంగా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి దాని మీద అంతర్జాతీయ స్థాయి నిపుణులు తెచ్చి ఆ మొత్తం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం. ఈ 2 పరిణామాలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తుంది అనేటువంటి దానికి ఒక ఎగ్జాక్ట్లీ. కృష్ణాంజలి గారు, పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారో కాల్స్ తీసుకుందాం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. పల్నాడు నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా మేడం గారు? వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం గారు, మీరు మంచి యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అయితే మనకి రాష్ట్రానికి స్వతంత్రం తెప్పించినట్టుగా ఉందండి. దీంట్లో మీ పాత్ర, వంశీ గారు అంటే మాకు బాగా ఇంట్రెస్ట్. వంశీ గారి పాత్ర ఎందుకంటే అట్లా చెప్తున్నాం అంటే అండి, మన హిట్లర్ నియంత నడుగు, హిట్లర్ అనే అతను నియంత, గడాఫీ అనే నియంత, అదేవిధంగా సద్దాం హుస్సేన్ అనే నియంత, అట్లాంటి వాడు మన రాష్ట్రం నుంచి పారదోలటంలో లక్ష్మి గారు, మీరు, వంశీ గారు, టీవీ శ్రీనివాసులు గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ కీ రోల్ ప్లే చేసి అలాంటి వాళ్ళని శాశ్వతంగా దూరం చేశారండి రాజకీయాల నుంచి. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి లాంటి అతనికి ఒక రిలేషన్స్ లేవు. అతను ఒక ఎలాంటి ప్రభుత్వం అనేది కూడా ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యూలో గెస్ట్ చేస్తామండి. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికీ ట్రేస్ అవ్వట్లేదండి. ఆయన అసలు సైకాలజీ ఏంటి, అతను ఎలాంటి విధానం ఉంటాడు, ఎందుకు అలా చెప్తున్నానంటే అండి, సాక్షి ఛానల్ చూడండి మీరు. సాక్షి ఛానల్ చూస్తే దాంట్లో వాళ్ళు మాట్లాడిచ్చే భాష కానీ, వాళ్ళు వేసే ఈవెంట్స్ కానీ, ఒక 30 minutes ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళకి చెవుల్లోంచి రక్తం వచ్చి చచ్చిపోతారు అనిపిస్తుంది. అట్లాంటి భాష మాట్లాడిస్తే అసలు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంత సీనియర్ జర్నలిస్ట్ అండి, భయంకరమైన అబద్ధాలు ఆడతాయండి. అసలు అట్లాంటి పరిస్థితుల్లో నుంచి సామాన్యుడు కూడా అర్థమైంది ఏంటంటే, ఒక ప్రైవేట్ కంపెనీ లాగా వైసీపీ పార్టీని పెట్టి ఈ రాష్ట్రాన్ని కబ్జా చేస్తారా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా అనే పరిస్థితికి తీసుకెళ్లారండి రాష్ట్రాన్ని. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ చంద్రబాబు గారు, ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మేధావులని గుర్తించబడ్డ వ్యక్తి చంద్రబాబు గారు. దానికి ఆయన శ్రీకృష్ణుడు అయితే పవన్ కళ్యాణ్ అర్జునుడు, అంతకన్నా పవర్ఫుల్ ఏమో. మన అర్జునుడు ఉన్నాడు
తెలియదు, కానీ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నామండి. అలాంటి వ్యక్తి ఈ ఈ బస్సు పట్టినటువంటి రాజకీయాలని అసలు మనం అందరం కూడా బానిసలుగా మారుస్తున్నారా అనే పరిస్థితుల నుంచి వీళ్ళకి సూర్యుని చూపిస్తాము, వీళ్ళకి వెలుగు ప్రసాదిస్తాము, 2024 నుంచి 25కి ఒక మంచి ప్రయాణం ఆంధ్రప్రదేశ్ కి వెలుగులు వస్తున్నాయి అని ఒక నమ్మకం కలుగుతుందండి. నిన్న కూడా కడపలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆధిపత్య ధోరణితో మీరు అదే ఆలోచనల నుంచి బయటకు రండి, మీరు రాకపోతే మీకు ఏం చేయాలో, మీకు ఎలాంటి శిక్షలు విధించాలో మేము అవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా చేయగలుగుతాం. కాకపోతే అవి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం కన్నా మీ అందరికి మీరు మార్చే బాగుంటుందని చెప్పేసి 100 సార్లు తగ్గడానికి ఇష్టపడతాడండి. 100 సార్లు తగ్గుతాడు, కానీ ఆ ఒక్కసారి తిరగబడ్డప్పుడు వీళ్ళు మాడి మసైపోతారు అనమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది మేడం గారు. అసలు అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ సామాన్యులు గాలి పీల్చుకుంటున్నారు. మీరు మా ఊరు అచ్చంపేట అంటే మాకు తలకూరపాడు నియోజకవర్గం భాషం ప్రవీణ్ గారు ఎమ్మెల్యే, దగ్గర అమరావతి నుంచి మాదిపాడు వరకు 20 ర్యాంపులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి ఒక ట్రాక్టర్ ఉందండి. స్వచ్ఛందంగా వాళ్ళు ఇసుక తోలుకొని దాన్ని తీసుకుని వెళ్ళి అమ్ముకొని ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. ఏంది చేపని హౌ టు క్యాచ్ ద ఫిష్ అనేది కాకుండా చేపని వండి ప్లేట్ లో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళకి సంపాదన ఎలా సృష్టించాలి, సంపాదన ఎలా సంపాదించుకోవాలి, వీళ్ళ కాళ్ళ మీద ఎలా బతకాలో శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అనేక విషయాలు మాట్లాడుతున్నారు. వీలైతే మరొకసారి మిమ్మల్ని ఎనలిస్ట్ గానే తీసుకుంటాం. ముఖ్యంగా 2024లో మీడియా పాత్ర గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అనేక విషయాలు మీరు చాలా బాగా చెప్పారు. గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు నమస్తే అమ్మా. లక్ష్మమ్మ నమస్తే అండి. నమస్తే అంకమ్మ చౌదరి గారికి కృష్ణాంజనేయులు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. ఇది మన రాష్ట్రానికి ఒక మంచి జరిగింది. మనం ఎంతో పోరాడే. ఇప్పుడు ఆయన చెప్పారు చూసారా, ఒక ఆయన పల్నాడు వంశం అంటే ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, జగన్ లాగా ఉండకూడదు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు నేను తగ్గించుకునే చెప్తానమ్మా. ముఖ్యమైన విషయాలు నేను నోట్ చేసుకోండి మీరు. ఎందుకంటే ఇవి చెప్పాలి. ఇవి ఇలా చెప్పకపోతే మనం బ్రతికుండడం అనవసరం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పటి వరకు సిగ్గు అనేది సిగ్గుపడుతుంది. ఎలక్ట్రికల్ కరెంటు బిల్లులు పెరిగాయని ధర్నా చేస్తున్నారు చూడండి, వాళ్ళు చూస్తే సిగ్గు అనేది సిగ్గుపడుతుంది, మనుషులు కాదు. కాబట్టి అలాంటి వ్యవస్థను తయారు చేసి పెట్టాయి. ఇప్పుడు మన ఎవరో కృష్ణాంజనేయ గారు చెప్పారు, సంక్షేమ పథకాలు కూడా చేశారండి, సంక్షోభ పథకాలు చేశారని చెప్తే మీరు చాలా సంతోషించేవాడి. ఎవరో కృష్ణాంజనేయ గారు చెప్తే ఎంత సంక్షోభం అంటే అందులో నాకు పూర్తి అనుభవం ఉంది. 70 సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాం ఈ భూమి మీద. ఈ మాత్రం కూడా మనం చెప్పలేకపోతే అన్యాయం చేసినట్టే రాష్ట్రం. ఎంత అన్యాయం చేశారండి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు దోసేసుకుని, అన్ని దోసేసుకుని, రాయలసీమను దోసేసుకుని, సొంతం చేసేసుకుని, ఈ 3 ప్రాంతాలను కూడా 2 ప్రాంతాలను కూడా సొంతం చేసేసుకుని వీళ్ళు ఆధీనంలో తెచ్చేసుకున్నారు సొంతంగా. ఎక్కడంటే ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. నేను ఆ ప్రజలతో మమేకమై ఉంటాను ఎప్పుడు కూడా. కానీ ఎలాంటి ప్రజలకు తయారు చేసి పెట్టారంటే ఏమన్నా మాట్లాడితే ఇంటికి వచ్చి తల్లిలాగా, పలువురు ఎట్లు తల్లిలాగా, భార్య పిల్లల్ని మనం ఎదుర్కొంటే రేపు చేసేలాగా తయారు చేసేది ఈ రాష్ట్రాన్ని. ఏం చెప్పండి. ఏమున్నది మీరు చెప్పుకోవడానికి ఇది ఘనకార్యం అని ఒక ఉంది కదా. ఏముంది మన రాష్ట్రానికి? ఏమీ లేదు. అలాంటిది ఎవరైనా అప్పు ఇస్తున్నారంటే అతనికి ఇవ్వకండి, ఆ రాష్ట్రానికి ఇవ్వకండి. ఆ రాష్ట్రం పాడైపోయింది. అదే లెటర్లు రాసే దౌర్భాగ్యులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని ముఖ్యమంత్రి చేశాం, మనం సిగ్గుపడాలి. ఎలా సిగ్గుపడాలి? ఎందుకంటే ఇప్పుడు ఎంత అన్యాయం చేశారండి ఈ రాష్ట్రాన్ని, సర్వనాశనం చేస్తారు. 2025 19 గంటలకి కూడా మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్తాను. ఇప్పుడు గొప్పగా చెప్పను నేను. మెట్టగట్టడం వల్ల ఈ దౌర్భాగ్యుడు వెళ్ళాడు అనిచాలి. రోడ్డు మీదకి వస్తున్నాడు, 4 మాటలు మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు ఎలహానికి, ఇది 5 ప్యాలెస్
అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ జనాలను తయారు చేసి పెడుతున్నాడు. కొంతమంది ధర్నాలు చేస్తాను చూసారా, ఆడాడు అసలు వీళ్ళు కూడా సిగ్గుపడతలేదు. మమ్మల్ని ఎలాగా ఇంట్లో పత్రం ఇవ్వకుండా చేశాడు, ఇంత అన్యాయం చేశాడు, కులాల మధ్యన చిచ్చు పెట్టాడు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాడు, మనుషుల మధ్యన చిచ్చు పెట్టాడు, తల్లి మీద చిచ్చు పెట్టాడు. ఇలాంటి వాళ్ళని మనం ముఖ్యమంత్రి చేసే వాళ్ళని మనం భయపడాలి, సిగ్గుపడాలి, బాధపడాలి. నేను ఎంత బాధతో చెప్తున్నానో ఈ మాటలో. ఇలాంటి పిల్లలు నా కూతురు మీరు అర్థమైందమ్మా? థ్యాంక్ యూ అండి. నిజంగా యూఆర్ బ్లెస్డ్ లైక్ దట్. మీరు అన్న మాటతో మీ ఆవేదన, మీరు మొదటి నుంచి చేస్తున్న ఇది మేము అర్థం చేసుకోగలం గంగరాజు గారు. ఖచ్చితంగా అంటే మొత్తాన్ని 2024 ఒక మార్పు అయితే తీసుకొచ్చింది అని మీరు అనుకున్నట్టుగా ఆ మార్పుకి మరి ఎలా చేస్తారో చూద్దాం. మిగతా కాలర్ లైన్లో ఉన్నారు. థ్యాంక్ యూ గంగరాజు గారు. సంపత్ కుమార్ గారు మాట్లాడే వాళ్ళు కొంచెం బ్రీఫ్గా మాట్లాడండి దయచేసి, మిగతా అందరికి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సంపత్ గారు మహబూబ్ నగర్ నుంచి చెప్పండి. సంపత్ గారు. మహాన్యూస్ ఛానల్ కి వెల్కమ్ చెప్తూ, భగవంతుడు అనేవాడు అందరికీ కూడా సమానమైనటువంటి రీతిలో వాళ్ళ హోదాలకు తగ్గట్టు వాళ్ళకు కొన్ని శక్తులు వాళ్ళ హోదాలలో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని పదవులు, కొన్ని శక్తులు అని కొన్ని ఆపాదిస్తాడు. కానీ భగవంతుని దృష్టిలో ప్రతి ఒక్కరూ అందరికీ సమానమే. భగవంతుడు మా భగవంతుడు ఎక్కువ, మీ భగవంతుడు తక్కువ అని అనుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా సరే, అది రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఆడియో చాలా లోగా వస్తుందండి, ఒక్క నిమిషం. భగవంతుడు ఇచ్చినట్టు ఏ వ్యక్తి కూడా నిలవలేకపోయింది. అంటే నేను ఏమంటున్నా, భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి అందరికీ సమానమైన వ్యక్తిని చూస్తాడు. హలో చెప్పండి అండి, చెప్పండి. చాలా చాలా అంటే మీ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, చాలా లోగా వినిపిస్తుంది ఆడియో. పిఎఫ్ఎల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే ఇక్కడ పేర్ని నాని గారు నిన్న ఒక మాట మాట్లాడారు, దాని గురించి ఒకసారి ప్లే చేసి ఆ అంశంలోకి కూడా వెళ్ళాలేమో అనిపిస్తుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పేర్ని నాని గారు నిన్న మాట్లాడింది. పేర్ని నాని గారు మాట్లాడింది. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి వేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం, తప్పే ఉంది. రైట్, అదండి చౌదరి గారు. అంటే లక్ష్మి గారు, పేర్నాని గారి నోటంటే ప్రత్యర్థులు ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ కొత్త అయితే ఏం కాదు, కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు, ఆయన పరిపాలన గురించి మాట్లాడుకుంటారు, మళ్ళీ మారిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించరు. దౌర్భాగ్యం ఏంటంటే అది ఒకటి గమనించుకోవాలి. కక్షా రాజకీయాలకు దూరం అనేది చంద్రబాబు నాయుడు గారు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఇతని గురించి, భార్య గారి గురించి చెప్పాడు కదా, ఆ 2 గోడౌన్లు ఆమె పేరు మీద ఉండేవి కాబట్టి, బాధ్యురాలు ఆమె కాబట్టి వీళ్ళు డబ్బులు కూడా కట్టారు కదా, ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు అదుపులో తీసుకోవడం అనేది చట్టం తన పని తను తీసుకుపోతూ ఉంటుంది. ఇతను రాజకీయ వైరంతో పాటు వారి సతీమణి కాబట్టి
వాళ్ళు దాని గురించి కొంచెం తీవ్రంగానే ప్రయత్నిస్తారు. అందుట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. రాజకీయ పార్టీలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళున్న ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకొని అలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేసినా కూడా ఇప్పటి వరకు 2014 నుంచి 2019 వరకు చూసుకున్నా కూడా ఆయన మీదకి వచ్చిన అభియోగాలను తిప్పికొట్టడంలో ఆ పార్టీ వాళ్ళు కావచ్చు విఫలమయ్యారనేది వాస్తవం. చేసిన మంచిని ప్రజలకు ఎంత దూరం దగ్గరగా తీసుకెళ్లారనే విషయాన్ని శ్రేణులు పట్టించుకోకపోవడం వచ్చినటువంటి కారణం కూడా అది కూడా. ఆయన కూడా వాళ్ళకి సమాధానం చెప్పేది ఏంటి, మన పనితీరు ద్వారా ప్రజలు గమనిస్తున్నారు కదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, అభివృద్ధి ఫలాలు అందుకున్న వాళ్ళు మన ఎందుకు వ్యతిరేకిస్తారనే భావనలోనే ఉంటాడే తప్ప ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో కలిసి పోరాటం చేసి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఈఓగా అవతారం ఎత్తాడు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అంటే ఆయన్ని పొగడడం సరే, దాన్ని టీడీపీ శ్రేణులుగా మీలాంటి వాళ్ళు అభినందించడం, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా పొగుడుతున్నాడు అంటే మనసులో ఎంత జగన్మోహన్ రెడ్డి గారు పైకి మాట్లాడినా మనసులో చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి అక్కడ వరకు బాగానే ఉంది. కృష్ణాంజనేయులు గారు మీరు కూడా వింటుండొచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా నాని గారు వచ్చి ప్రెస్ ముందు చెప్పారు అంటే దీని అంతరార్థం ఏంటి అనేది కూడా ఒకటి తెర మీదకి వస్తుంది. అంటే సరే, చంద్రబాబు నాయుడు గారు మహిళల విషయంలో ఎవరిదైనా అలానే ఉండొచ్చు. ఇదే పేరుని నాని గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్ని మాట్లాడినప్పుడు అసలు లోపల ఏం జరిగిందని ఈయన్ని కూడా ఎన్ని రకాలుగా అంటే దారుణమైన దుర్భాషలు అయితే పేర్ని నాని గారు మాట్లాడలేదు. కానీ నేను ఎప్పుడు కూడా వెరీ టాకటివ్ గానీ ఏదైనా విషయాన్ని అన్ని రకాలుగా కన్వే చేయడం గానీ కన్విన్స్ చేయడం గానీ పేర్ని నాని గారు దిట్ట. వైసీపీలో ఒక ఏమంటారు ఆయన్ని ఒక మాటల మాంత్రికుడు ఎదురుదాడి చేయడంలో. కానీ కృష్ణాంజనేయులు గారు ఈ మాటల మాంత్రికుడు పర్టికులర్ గా ఇక్కడ ఒక మంత్రిని టార్గెట్ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని పొగిడినట్టుగా చేయడాన్ని ఎలా చూడాలి? అంటే లక్ష్మి గారు ఇక్కడ ఏంటంటే ఆయన ఉద్దేశం నన్ను నా రాజకీయ జీవితానికి ప్రత్యర్థి ఎవరు, అక్కడ ప్రత్యర్థి ఎవరు అయితే కొల్లు రవీంద్ర గారు. ఇక దాంట్లో దాచుకోవాల్సిన కొల్లు రవీంద్ర గారు. కొల్లు రవీంద్ర గారు నేను అమాయకుడిని, నా మీద కావాలని నా కుటుంబం మీద నా భార్య మీద కక్ష గట్టి నన్ను ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నాడే తప్ప నిజంగా మీ మీద అభియోగం మోపినప్పుడు మీరు డబ్బులు ఎందుకు కట్టారు, మీరు దానికి సంబంధించిన వివరణ ఎందుకు ఇచ్చారు, ఈ రోజు కూడా అజ్ఞాతంలో ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు, ఈ విషయాల గురించి ప్రస్తావించడు ఆయన. ఎందుకంటే ఆయన మాటల మంత్రి కూడా ఇందానే చెప్పాను కదా, తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా మీద దయ చూపించాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మేము ఇంకా ఏ తప్పు చేయలేదు, మాకు సంబంధం లేదు, ఈ రోజు కూడా ఇవ్వట్లేదు కదా. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఎగ్జాక్ట్లీ. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? లక్ష్మి గారు, పేర్నాని సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ గోడౌన్లో బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం అవన్నీ ఎవరు అధికారులు బయటపెట్టలేదు. వీళ్ళేమి సివిల్ సప్లైస్ వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి కాదు. వాళ్ళంతటి వాళ్ళే ఇది ఎలాగో బయటపడిద్ది అనే దాని మీద వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి వాళ్ళు డీడీలు కట్టడం ఏమైంది, దాని తర్వాత వాళ్ళు దొరికారు అనేటువంటి దాని మీద చేశారు. ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి అయితే సివిల్ సప్లైస్ ఈ ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియా దీన్ని నియంత్రించడంలో ఎంతో కొంత ఫెయిల్యూర్ కనపడుతుంది. అయిపోయినా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మంత్రి ఆ కోర్టుల్లోకి వెళ్ళి అక్కడ పట్టుకున్నాం ఇక్కడ పట్టుకున్నాం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా రేషన్ మాఫియా అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం అధికారులు లేక కొంతమంది రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటిది ఏం కాదు. దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటది, లేకుండా సాధ్యమయ్యే పని కాదు. సరే, పేర్నాని విషయానికి వచ్చేసరికల్లా పేర్నాని వ్యూహాత్మకంగా మాట్లాడతాడు. ఎలా ఆయన చంద్రబాబు నాయుడిని మీద పొగడ్తలు ఇవన్నీ కూడా దీని ద్వారా ఏంటంటే కొంత తనను టార్గెట్ చేయకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే మాట్లాడినటువంటి మాట. అదే విధంగా తన సతీమణి పేరును కూడా బయటికి తీసుకొచ్చి ఆమెను అరెస్ట్ చేయడం, దీని ద్వారా వేధింపులు గురి చేయాలని కొల్లు రవీంద్ర టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం, ఆ విధంగా సింపతి పొందాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే పేర్నాని ఎప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించలేదు కదా అంత తీవ్ర స్థాయిలో అని అనుకుంటే, పేర్నానికి గత 5 ఏళ్లలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గాని లేకపోతే మంత్రిగా లేనప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ని తిట్టడం. అది ఆయనకి ఇచ్చిన టాస్క్. ఒక్కొక్కడికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పేర్నాని పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఉపయోగించాడు, చంద్రబాబు నాయుడిని తిట్టడానికి ఉపయోగించాడు, ఆ గుడివాడ అమర్నాథ్ ని దాడిశెట్టి రాజాని వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఉపయోగించారు.
ఈ విధంగా ఎవరికి వాళ్ళకి అసైన్మెంట్లు ఇచ్చి ఆ విధంగా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ని ఆ విధంగా దుర్భాషలాడినటువంటి పేరునని ఖచ్చితంగా తప్పే కదా మరి అది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే అందరూ కూడా కక్ష సాధింపు రాజకీయాలు ఇవన్నీ అని అంటున్నారు. నేనేమంటాను అంటే గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ లేకపోతే ఆ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఆ ప్రజాధనానికి దుర్వినియోగానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి జరిగినటువంటి తప్పుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకి వెళ్ళించే విధంగా చెయ్యాలి. అదే విధంగా ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలి. కృష్ణాంజలి గారు ఇది బానే ఉంది. అంటే ఇక్కడ కక్ష సాధింపు ఎందుకైంది కాదు, మహిళని అరెస్ట్ చేయొద్దు అని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మహిళల మీద టార్గెట్, ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీద ఆస్తులు పేర్లు పెట్టాలి కాబట్టి ఆవిడది పెట్టుంటారు. ఆవిడని అరెస్ట్ చేస్తే పేర్ని నాని గారి గౌరవానికి దెబ్బ కలిగిద్దామని అనుకోవడం పొరపాటే, అలా చేయడం కూడా పొరపాటే. దానికి పేర్ని నాని గారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒకటి గమనించారా కృష్ణాంజలి గారు, అంకం చౌదరి గారు, అక్కడ వీళ్ళిద్దరూ సంభాషించుకుంటుంటే విన్న అధికారులు పేర్ని నాని గారికి చెప్పారన్న విషయాన్ని ఈయన చెప్తున్నారు. సరే ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ మహిళలను అరెస్ట్ చేస్తే ఏమన్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి విధంగా ఏమన్నా ఆలోచన చేస్తే మంచిది, ఆలోచన కాదండి. ఇక్కడ అరెస్టా లేకపోతే వ్యవహారం ఎన్ని కాదండి, చట్టపరమైనటువంటి చర్యలు ఉండాల్సింది. అది మహిళల లేకపోతే ఎస్సీల ఎస్టీల ఇవన్నీ కూడా తప్పు చేసిన తర్వాత ఈ షీల్డ్ ఉపయోగించుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తే కుదిరేటువంటి పని కాదు. దళితుల మీద మహిళల మీద కాబట్టి అక్రమ కేసులు పెడుతున్నారు అంటే కుదిరే పని కాదు కదా. తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినట్టే కదా. ఇక్కడ ఒక అంశం అండి, ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వైపు నుంచి మీరు గమనించండి, వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ ద్వారా 7-8 శాఖలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను బయట పెట్టారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేటువంటి విషయంలో ఈ ప్రభుత్వము ముందుకు వెళ్ళటంలో విఫలం అవుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు అనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాలా లేకపోతే ఇంకోటి మీద కేసులు పెట్టాలంటే పెట్టడం తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే. పెట్టకుండా మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుంభకోణాలు ఎంట్రీ, అక్కడ మదనపల్లి సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్గడానికి సంబంధించినటువంటి కేసు, భూ కుంభకోణాలు వ్యవహారము, ఇవన్నీ పెద్ద హడావుడి చేసిన ప్రభుత్వము తర్వాత ఏం చేసింది? అసలు జగన్మోహన్ రెడ్డి మీద 6 నెలల కాలంలో ఒక్క అవినీతికి సంబంధించినటువంటి కేసులైనా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ మోపడం అనేది జరిగింది. ఒక్క కేసు అయినా నమోదు చేశారా? మరి ఎందుకు నేను చేయమని నేను అంటలేదు. వీళ్ళు కావాలని వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి అని చెప్పిన తర్వాత ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు? ఇది ఏదో కక్ష సాధింపు, చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు రాజకీయాలు చేయలేడు అని అంటే నువ్వు అంటే ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే పేర్ని నాని గారు పొగిడారా చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలనుకున్నారా? అధికారులంతా తమ వైపు ఉన్నారు అని చెప్పారా? అధికారులు మా వాళ్ళే, మీ ఏం చెప్పినా ఏం మాట్లాడుకున్నా అదే ఒకటి ఉంది. సందేశం మాత్రం చంద్రబాబు నాయుడు గారు మెత్తగానే ఉన్నారు అని చెప్పడానికి, వాళ్ళ శ్రేణులకు చెప్తానికి మనోధైర్యాన్ని నింపడానికి మాట్లాడతారని ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అలసత్వం అనేది వాస్తవం, చర్యలు తీసుకోలేకపోవడం అనేది కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నమాట కూడా వాస్తవం. ఎందుకంటే ఆధారాలు వాళ్ళే చెప్పారు. పైపెచ్చి వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్పిన దానికి కొన్ని మద్దతుగా వీళ్ళు చేసే చర్యల వల్ల ఆధారాలు నిజం ప్రపంచం మొత్తం తెలుసు, వాళ్ళు ఎంత కుంభకోణాలు చేశారో, రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఆధారాలు స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఇంత అలసత్వం ఏంటి, ఎందువల్ల మీరు ఇలా చేస్తున్నారు? కొంతమంది అభియోగం మోపుతున్నట్టు వాళ్ళు వచ్చి పార్టీలో కూటమి ప్రభుత్వాల్లో చేరుతున్నారు. కొంతమంది వ్యక్తులు కూడా అవినీతి మరకలు ఉన్నవాళ్ళు, లేదంటే గొడవల్లో జయించిన వాళ్ళు, ఇలా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారనే దాని మీద చూసుకుంటా అంటే అలసత్వం అయితే కనపడుతుంది కదా. ఒకటండి, జెండాలు మోసి ఇబ్బందులు పడి భుజాలు కాయల కాసిన వాళ్ళేమో ఈరోజు బాత్తోటి ఉన్నారు. గమనించుకోవాల్సిన కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో మళ్ళీ వాళ్ళు కద్దర సొక్కాలు వేసుకొని రంగులు మార్చుకొని, జెండాలు రంగులు మార్చుకొని మళ్ళీ వాళ్లే పత్రం చేస్తున్నారు అభిప్రాయం ప్రజల్లో ఉంది, శ్రేణుల్లో కూడా ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి అంత శ్రేయస్కరం కాదని అయితే నా అభిప్రాయం. ఓకే అండి. పిఠాపురం నుంచి శ్రీనివాస్ గారు కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు
ఆయన ఆ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు కాబట్టి వెంటనే మార్పు వచ్చింది. తర్వాత సినిమాలోను అంకుశంలో నిన్న రామరెడ్డి కొంచెం లౌడ్ గా మాట్లాడండి శ్రీనివాస్ గారు, వినబడట్లేదు. ఏమంటున్నారు ఇప్పుడు? ఆ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. నిజంగా ఆ టైం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆయన అక్కడ వెళ్ళి పరామర్శించి చేశారు చూసారా, అది చాలా ఇది. తర్వాత ఏంటంటే మేడం ఇలాంటి కొన్ని ఒక రెండు సిచ్యువేషన్ జరిగాయి అందరూ లైన్లో చెప్తారు లేదా ప్రతి ఓడి తిరగబోతే ఇంకాను 10% మారింది మేడం, 90% ఇంకా అలా ఉంది. నిన్న దెబ్బతో ఇంకో 50% వచ్చింది, ఇంకో కొంచెం కూడా వచ్చేస్తుంది. అలాంటి 2 గంటలు జరిగాయి అనుకోండి మేడం. అదే ఇప్పుడు అంకుశ సినిమా ఏదో రామరెడ్డిని తీసుకెళ్తారు బయట, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా హ్యాట్స్ ఆఫ్ మేడం నిజంగా. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ కూడా. గవర్నమెంట్ కూడా కొంచెం స్పీడ్ గా ఉండాలి మేడం. మరి ఇప్పుడు ఏదో దయాదాక్షిణ్యం అంటూ పోతే ఇంకా ఇలాంటి వస్తూ ఉంటాయి ఇన్సిడెంట్స్. ఉండకూడదు, యాక్షన్ క్విక్ గా తీసుకున్నాను జరిగినందుకు అంతా ఇది మేడం చాలా హ్యాపీ కదా. ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ముందుకు వస్తారు ధైర్యంగా పనిచేయడానికి. మరి ఇలా లేకపోతే వాళ్ళు భయం ఉంటారు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మేడం. ఖమ్మం నుంచి భాస్కర్ రావు గారు ఉన్నారు. భాస్కర్ రావు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే లక్ష్మి గారు. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో మేడం పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్ వచ్చింది, అమరావతి రాజధాని. మహిళలు ఎన్ని రోజులు చేశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆంధ్రప్రదేశ్ చూసిన పక్క రాష్ట్రం అన్ని కానివ్వండి. ఇప్పుడు పక్క పెద్ద సార్ అన్నట్టు అమరావతి రాజధాని డిక్లేర్ అయింది, ఎవరు వచ్చినా అది మారలేరు. పోలవరం పూర్తయింది, వాళ్ళకి మంచి ఇదైంది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న మా దగ్గర తెలంగాణలో జరిగింది అల్లు అర్జున్ గారి విషయంలో. సరే అది మంచి ఎటు జరిగిందా ఇటు జరిగిందా అనుకోకుండా జరిగిందా పొరపాట్లు ఎవరు జరిగినా పక్కన పెడితే మా ఇండస్ట్రీని తెలంగాణ ఇండస్ట్రీని అందరు కాదు, కొంతమంది ఏదో చేసి తెలంగాణ వాళ్ళు పనికిరాదు, తెలంగాణ వాళ్ళు ఉండలేరు అంటూ కొంతమంది ఎపిసోడ్ మాట్లాడటం మాకు బాగా వస్తుంది. ఎందుకంటే మనం 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ఎవరైనా పోటీ పడవచ్చు, ఫ్యాక్టరీ తెచ్చుకోవడానికి మనం ఇండస్ట్రీలు తెచ్చుకోవడానికి ఈజీగానే తెలంగాణ ఇది కాదన్నట్టుంది. ఇంకోటి చిన్న వాటికి మీడియా చూపిస్తుంది. మా ఖమ్మంలో మేడం ప్రజాపాలన ప్రతి సోమవారం మండే పెడతారు, మీకు తెలుసు. ప్రజలకు ఏం చేయాలి, మా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక 4 నెలల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ కొద్దిగా ఒకసారి ఈనాడు చెప్తే అసలు ఛానళ్ళు ఏమి వరద బాధితులు కానీ మొత్తుకుంటున్నారు 4 నెలల నుంచి కమిషనర్ గారి దగ్గర. ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ఛానల్ ఒక పేపరు అస్సలు ఈ జూలియం అంటే అసలు రారు వాడికి. ప్రజలు ఈ సమస్యలు అయితే చూపించారు. మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కింద ఏం జరుగుతుంది కూడా మీడియా చూపించాలి కదా బాధ్యత మేడం. ఇంట్లో పోయి చూపించినంత ఇదిగా కొంచెం ప్రజలు అండి ఇదంతా 4-5 నెలల నుంచి కార్పొరేషన్ లో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్క వారంలో నోటీస్ ఇవ్వాలి మేడం, మనం ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వాలి. 4-5 నెలలకు ఒకదానికి రిప్లై లేదు మేడం ఈ ఖమ్మంలో. ఛానల్ అనేది అసలు కనపడదు, మున్సిపల్ ఆఫీసుల కాడ ఏరే మీడియా కనపడదు. ఒక ఏదైనా ఆంధ్రజ్యోతి మటుకు బాగా రాస్తున్నారు, ఎవరిదైనా ఖమ్మం టౌన్ లో మటుకు ఇది పక్క మేడం. అప్పుడప్పుడు ఈనాడు వాళ్ళు రాస్తారు, సత్యమయ పేపర్ ఛానల్ అనేది అసలు ప్రజలు వినతులు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు చూడాలి కదా మేడం. మహాన్యూస్ ఖమ్మం మున్సిపల్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆఫీసు చూసే వాళ్ళే లేరు. 3 మంత్రులు ఉన్నారు మళ్ళీ మా దగ్గర. 3 మంత్రులు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ ఇట్లా జరుగుతుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇవ్వడం, ప్రజలకు సమస్యలు పట్టించుకోవాలనేది మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం మేడం. వేరే విమర్శ కాదు, ఇది పక్కా చేసుకోవాలని మీ ద్వారా చేసుకోవాలి. అవును, మంచి విషయం అండి. భాస్కర్ రావు గారు. రాంబాబు గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. రాంబాబు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. పేరు నాని గారి భార్య మీద యాక్షన్ తీసుకోకూడదు అంటున్నారు కదండి. మరి రోజా గారు కూడా మంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశారండి. మళ్ళీ మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అంటున్నారు కానండి, మరి అరాచకాలు ఎక్కువైపోతున్నాయి వైసీపీ వాళ్ళు. మరి దానికి పరిష్కారం కూడా కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనుకుంటున్నానండి. రైట్ అండి. అక్కడికి మన అది గుడివాడ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కొడాల నాని కానివ్వండి, వంశీ గారు కానివ్వండి, పేరు నాని, ఇంకా చాలా మంది ఉన్నారు, అంబటి రాంబాబు గారు.
మరి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నామండి. రైట్ అండి, రైట్ రాంబాబు గారు. కృష్ణాంజనేయులు గారు, అంటే ఈ 5 ఏళ్ల పాటు రెచ్చగొట్టిన విద్వేషాలు, పెట్టిన బాధల వల్ల చర్యలు శిక్షలు అనే పదం వినబడుతుంది, కానీ మార్పు, మెతకతనం, క్షమించేద్దాం ఇలాంటి పదాలకి తావు లేకుండా అయిపోయింది. అంటే కారణం అంత పెద్ద గాయాలు తగలడమా, లేకపోతే గాయాలు మానుపుతారు అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా సరే గాయాలు మానపకపోవడమా, దెబ్బకి దెబ్బే పరిష్కారమా, మంచితనంతో మార్పు తేలేమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేనటువంటి కక్ష సాధింపు రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందండి. అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పార్టీలు తర్వాత గెలవచ్చు, ఓడవచ్చు, ఏమన్నా రాజకీయాలుగానే జరిగాయి. కానీ కక్ష సాధింపుకు సంబంధించినటువంటి వ్యవహారం 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము వీళ్ళు కక్ష సాధింపులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నాకు తెలిసైతే కార్యకర్తలు కూడా అలా కోరుకునేటువంటి అవకాశం ఉండదండి. తప్పులు జరిగినటువంటి దాని మీద చర్యలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది కీలకమైనటువంటి అంశం. ఇక్కడ కక్ష సాధింపు వేరు, తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఈ రెండు వేరు అంశాలండి. రెండింటిని కలిపి చూడకూడదు. కలిపి ప్రజల్ని మీరు ఏదో కన్విన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా కూటమి వైపు నుంచి జరుగుతుందని నా అభిప్రాయం, నాయకుల వైపు నుంచి. ఒకటి అడుగుతాను, ఈ మొత్తం ఈ 2 నెలల కాలంలో చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా చేసినటువంటి వాళ్ళను మనమేమి ఉపేక్షించడానికి లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా కేవలము కార్యకర్తల కంటి తుడుపు చర్య కోసం చేసినటువంటి ప్రక్రియ కింద నేను చెప్తున్నాను. ఎందుకనంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి వాటి మీద ఇప్పుడు కేసులు పెట్టి ఇవన్నీ చేసి అంటే మనం తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం అనేటువంటి విధంగా చూపించేటువంటి ప్రయత్నం. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు కఠినంగా ఉన్నారనుకోండి పోలీసులు, ఇప్పుడు ఎవరైనా పోస్టులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? పెట్టేటువంటి దానికి అవకాశం లేదు. గతంలో ఇప్పుడు పెట్టినటువంటి వాటి మీద ఇప్పుడు కేసులు పెట్టి గందరగోళం చేసి ఇవన్నీ చేయటం ద్వారాగా ఇదిగో చర్యలు తీసుకుంటున్నాం అని కార్యకర్తలను సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం. కానీ పెద్ద విషయాల్లో ఈ రోజున ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అనేకమైనటువంటి కుంభకోణాల్లో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అన్ని ఈ ప్రభుత్వం బయటపెట్టింది, చాలా విషయాలను బయటపెట్టింది. మరి వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ విషయంలో చర్యలు తీసుకోవటంలో మెతక వైఖరి అని అనుకుంటే తప్పండి. మెతక వైఖరి కాదు, ఇక్కడ లాలూచి పడేటువంటి ధోరణి కూడా ఉందండి, కరప్షన్ అనే యాంగిల్ కూడా ఉంది ఇక్కడ. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. మీరు ఎవరు అంగీకరించకపోయినా ప్రతి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వచ్చినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు మాకు మద్యంలో డబ్బులు కావాలి, ఇసుకలో డబ్బులు కావాలి, బియ్యంలో డబ్బులు కావాలి, బూడిదలో డబ్బులు కావాలి, అన్ని కావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసింది. అది సెంట్రలైజ్డ్ కరప్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ చుట్టూ 4 ఉన్నటువంటి వాళ్ళే దోచుకున్నటువంటి పరిస్థితి. నాకు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అసలు ఇప్పుడేంది 164 మందిలో ఏదో కొద్ది మందికేమో ఈ కరప్షన్ లో పాత్ర లేదు అని అనుకోవచ్చు, కొద్ది మందేనండి. మిగతా వాళ్ళందరూ ఆ పాత్ర ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన దారిలో వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు, ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నారు ఆ దారిలో. కానీ నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు కూడా వీటి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, సాహసం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని నాకు అనిపిస్తుంది. సొంత పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతులకి ముందర కాళ్ళకి బాధాలు వేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు నేను ఒక్కటే పాట చెప్తానండి. ఇది 1,20,000 కోట్ల రూపాయలు ప్రజలకు భారం కలిగించేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆదాని దగ్గర నుంచి 1,750 కోట్లు లంచం తీసుకున్నటువంటి వ్యవహారంలో ఇది బయటపెట్టినటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. మీకు FBI అమెరికాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు కాదండి, ఎప్పుడో ఆల్రెడీ పయ్యావుల కేసు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశాడు. 1,20,000 కోట్ల రూపాయల భారాలు పడుతున్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సెకీ ద్వారాగా ఒప్పందం చేసుకోవటం, ఆదానితో కుంభకోణం చేసింది అనేటువంటిది అప్పుడు బయట పెట్టారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లాండ్ ఆర్డర్ అనేది మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అండి. నరేంద్ర మోడీకి ఆదాని అంటే ప్రేమ ఉండొచ్చు, ఏమన్నట్టు మనకు సంబంధం లేని వ్యవహారం. ఇది రాజకీయమైన వ్యవహారం ఏంటి కాదు. కనీసము ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దొరికినప్పుడైనా సరే ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంగా
కక్ష సాధింపు కాదు. 1,20,000 కోట్ల రూపాయలు రేపు పొద్దున 2025 నుంచి ఇవి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వాళ్ళు జరిగినటువంటి ఒప్పందాన్ని, ఆ ఒప్పందాన్ని కూడా రద్దు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇది నేను ఉదాహరణ కింద మాత్రమే చెప్పా. ఇందాక పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూముల కుంభకోణాలకు చెప్పా. అదే విధంగా అనేకమైనటువంటి భూముల కుంభకోణాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఇందాక అంకమ్మ చౌదరి గారు చెప్పారు. ఎంతో మంది పార్టీలోకి వచ్చి తీర్థం పుచ్చుకుంటే ఇంకా వీళ్ళు ఓకే మంచోళ్ళు అయిపోయినట్టే. బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదాహరణకి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజున మంచోడండి. ఆయన భూమి కుంభకోణాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్లు వాళ్ళందరూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటా అంటే ఆయన తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆ రోజున ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన జనసేనలో చేరాడు కాబట్టి ఇంకా ఆయన మీద ఏ విధమైనటువంటి ఆరోపణలకు సంబంధించి రావాలి. ఇప్పుడు అలాగే అందరు క్యూ కడుతున్నారు జనసేనలో చేరటానికి. ఎందుకు జనసేన ఒకటే ఒక ఖాళీలు వైసీపీ వాళ్ళందరూ వచ్చి దాంట్లో చేరేసి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి. నాకున్నటువంటి సమాచారాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంలో కూడా ఎందుకు ప్రస్తావన చేశారంటే అతిపెద్ద భూముల కుంభకోణం అని పెద్ద స్థాయిలో ఒక వారం 10 రోజులు ఏదైనా ఒక ఇష్యూ చూడండి. వారం 10 రోజుల పాటు మొత్తం ప్రచారము, మంత్రులు మాట్లాడతారు, సీఎం మాట్లాడతాడు, అధికారులు వెళ్తారు, అన్ని చేస్తారండి. ఆ తర్వాత ఏమీ ఉండదు దాంట్లో. ఏమైతే దాని వెనకాల ఏమిటి లాలూచి జరుగుతుందా అనేటువంటి అనుమానం రాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకున్నటువంటి పరిచయాల ద్వారా చిరంజీవి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని చిరంజీవితో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళతో ఎవరితో చెప్పించారు, మాట్లాడారు అనేటువంటిది ఇప్పుడు అందరూ కూడా బహిరంగ రహస్యంగా కనపడదు. ఒక పెద్దిరెడ్డి మీద ఒక చర్యలు. రైట్ అండి, రైట్. ఇప్పుడు పేర్ని నాని గారి విషయం రావడం వల్ల ఇది ఇటువైపుగా 2024 నుంచి ఇటువైపుగా టర్న్ అయింది పరిస్థితి. అయితే 2025 ఇలాంటి అంకమ్మ చౌదరి గారు 2025 ఇలాంటి అరాచక శక్తుల ఆట కట్టించడానికి కూటమి ప్రభుత్వానికి శక్తినివ్వాలి అని కోరుకోవాలా? శక్తినివ్వాలని కోరుకోవడానికి ప్రజలు ఇచ్చారండి శక్తి. దాన్ని వినియోగించట్లేదనే కాదు మనం బాధపడుతుంది. ఈరోజు 164 స్థానాలు ఇచ్చారు, 11 స్థానాలకు పరిమితం అయిపోయారు వాళ్ళు. 11 స్థానాల కోసం మీరు పోరాడుతున్నారా? 164 స్థానాలు మర్చిపోతున్నారా? కృష్ణాంజనేయులు గారు మీరు అన్నట్టుగా ఏమండి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. తప్పు చేయడానికి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని మంత్రులను కూడా చాలా సీరియస్ వార్నింగ్లు ఇస్తూ ఎంతవరకు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంతమందికి ఎన్నిసార్లు వార్నింగ్లు ఇవ్వడం మనం చూద్దాం. ఎక్కువ దూరం కూడా పోవద్దు మనం. 38 రోజులు అంటే 38 రోజులు బాధ్యతలు చేపట్టి జీవీ రెడ్డి గారు ఈరోజు ఫైబర్ నెట్కి బాధ్యతలు చేపట్టి 38 రోజులు. ఈరోజు హ్యాట్స్ ఆఫ్ జీవీ రెడ్డి గారు అంటున్నాం కదా. అవును, మిగిలిన వాళ్ళు ఎందుకు ఆ విధంగా పయనించట్లేదు? శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి నుంచి యాక్సెస్ రావాల్సిన అవసరం లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు వద్దంటలేదు. ఇక్కడ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు చేస్తున్నారు. దాన్ని ఎంతమంది అమలు చేస్తున్నారు, ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు? జరుగుతున్న దానికి అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారిని బూచిని చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి అంటున్నారు. కానీ వీళ్ళు ఈరోజు స్థానికంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు శాసనసభ్యులు చేస్తున్నటువంటి పెత్తనాలు ఏంటి, శాసనసభ్యులు చేస్తున్నటువంటి నిర్వాకాలు ఏంటి, మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానో వద్దు ప్రజలకు మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి కదా. మీరు మంచి పరిపాలన అంటే ప్రజలను తృప్తిపరిస్తే కదా మంచి పరిపాలన అనేది. ఈరోజు ప్రజలు తృప్తిగా ఉన్నారా? ఇది ఒకటి ఆలోచించుకోవాలి కదా. ఎందుకు తృప్తిగా లేరు? మీరు వాళ్ళని తీసుకొచ్చేసి రేపు పొద్దున్న 4,000 నుంచి 6,000 పెన్షన్ ఇవ్వమని వాళ్ళు కోరుకోవట్లేదు, లేకపోతే ఉచితంగా బియ్యం ఇవ్వమని కోరుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో జరిగిన అన్యాయాలకి అక్రమాలకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి నికృష్టమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శిక్షలు ఏమని కోరుకుంటున్నారు. ఇంకొకసారి అలాంటి జరగకుండా చేయాలంటే శిక్షలు అంటే ఏ విధంగా ఉండాలి? భవిష్యత్తులో మళ్ళీ అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే స్థాయిలో ఉండాలి కదా. వాళ్ళు ప్రజలు కోరుకున్న దాన్ని వీళ్ళు చేయలేకపోతున్నారు అనేది వాస్తవం కదా. ఈ రోజు చూసుకుంటా ఉంటే మనం ఒక విషయం, లక్ష్మి గారు జీవీ రెడ్డి గారి పేరు ఎందుకు ఉదాహరించారంటే ఈ రోజు 5 మీద అభియోగాలు మోపటమే కాకుండా ఆయన ఒక హెచ్చరిక ఉత్తరం చూడండి మీరు, చాలా స్పష్టంగా ఉంది. 15 రోజుల్లోపు వడ్డీతో సహా పెనాల్టీతో సహా కట్టాలి, లేకపోతే నేను చర్యలు తీసుకుంటానంటున్నారు. లేదంటే 16వ రోజు నాడు ఈడీకి అప్పచెప్పబోతున్నారు. అంతే. మరి మీ కుంభకోణాలన్నీ బయటపెడుతుంది ఇల్లే కదా. ఫలానా నాయకుడు చేశాడు. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి గురించి కావచ్చు, పేరు నాని గారి గురించి అక్కడ దాకా ఎందుకండి. నౌక ఈ రోజు రేపు జనవరి 4వ తారీఖున ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ చేయమన్న నౌక ఆ బియ్యంతో మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్ళిపోతుంది జనవరి 4న. ఏం సాధించినట్టు మనం చెప్పండి? అంటే బియ్యంతో వెళ్తుందా?
ఏంటండి ఆ బియ్యం దించేశారు, ఆ బియ్యం మొత్తం దించేశారు. ఆ దించేసిన తర్వాత ఆ బియ్యం ఎక్కడా కూడా అక్రమ సంబంధించినటువంటి ఏది రేషన్ బియ్యం లేవు అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని వదిలేసి. అదేనండి నేను చెప్పింది. అంటే మీరు వివరంగా చెప్పారు, నేను ఆ బియ్యం కారణం కూడా అదే కదా. ఆ బియ్యం ఇక్కడ ఆపి వాళ్ళ మీద నమోదు చేసింది ఏం లేదు కదా. అది నేను అంటుంది. అంటే ఇక్కడ అది మనం డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఇది అక్రమం అని చెప్పిన పెట్టిన తర్వాత ఇప్పుడు సక్రమం ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది? బియ్యంతో కూడా బియ్యంతో కూడా వెళ్తుంది. ఓకే కాదని చెప్పానండి. ఏమంటే అవి రేషన్ బియ్యం అనేటువంటి దాన్ని మాత్రమే నియంత్రించగలమండి. అసలు మనం ఇప్పుడు బియ్యాన్ని అసలు మన ధాన్యాన్ని ఎగుమతి చేసుకోవటానికే మనము కోరుకుంటున్నాము. ఎగుమతి అయితే రేషన్ బియ్యం కాదు. నేను చెప్పింది 6,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏదైతే రేషన్ బియ్యం ఉందో అవన్నిటిని కూడా దాంట్లో ఉంచి ఆ షిప్ లోంచి వేరే దానికి మార్చిన తర్వాతే దానికి అనుమతి ఇచ్చింది ఆ షిప్ ను మనము సీజ్ చేసేటువంటి అధికారం మనకు లేదండి. మన రాష్ట్రానికి కోర్టులు మాత్రమే సీజ్ చేయగలవు. మన ప్రభుత్వాలు మన ఇష్టమైన ఎక్కడైనా సరే దాంట్లో ఉన్నటువంటి అక్రమ రవాణాకి సంబంధించినటువంటి వస్తువును మాత్రమే మనం సీజ్ చేయగలం, వాటిని తీసుకోగలం. షిప్ ను సీజ్ చేయాలంటే అంతర్జాతీయ వ్యవహారం అండి అది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని మీద డెసిషన్ తీసుకుంటే తీసుకోవచ్చు, అంతే తప్ప మనం డిప్యూటీ సీఎం వెళ్ళి మాట్లాడదాం. వనపర్తి నుంచి సంతోష్ గారు చెప్పండి. సంతోష్ గారు చెప్పండి. సీజ్ ద షిప్ అన్న ఒక డైలాగ్ తో ఆంధ్రప్రదేశ్ లో ముసలం పుట్టింది బియ్యం రాకెట్ లో. బియ్యం అన్నది నిజంగా పేదలకు పంచేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి తినుబండారు. దాన్ని కూడా ఈ కాలంలో చేసినటువంటి అరాచకాలకు నిదర్శనంగా ఇది మనం చూడొచ్చు. ఓకే, అంటే ఒక విధంగా మనము పేదవాడికి అన్నం పెట్టడానికి కూడా ఇంత లాభం చేయడం నాకు అర్థం కావడం లేదు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరికి సాయం చేయాలి, ఎవరికి పంచాలి అనే విషయాల్లో ఎందుకు ఇంత సందిగ్ధంలో ఉందో అర్థం కానటువంటి ఒక విషయం. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు పోయి బియ్యం పట్టిన తర్వాత వచ్చినటువంటి ముసలం ఇప్పటికీ కొన్ని శక్తుల మీద, అరాచకమైన శక్తుల మీద వేసినటువంటి ఒక నిందగా జగన్ పాలనలో కొన్ని శక్తుల మీద పడ్డటువంటి మచ్చగా వాళ్ళు చూపిస్తాడు. అంటే ఇది 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 ఎలా ఉంది అంటే వాళ్ళు రాజకీయ కక్షాన్ని అనుకుంటున్నారు కానీ పేదవాడి యొక్క అన్నాన్ని మనం దోచుకుంటున్నామని మనం ఎందుకు అనుకోవడం లేదు, అదే అర్థం కావడం. అవునండి, అవును, అనేక సందర్భాల్లో దీని గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు ఈ సీజ్ ద షిప్ అనేది మరి అట్లానే కంటిన్యూ అవుద్దా, ముందుకెళ్తుందా, అది బియ్యంతో వెళ్తుందా, బియ్యం లేకుండా వెళ్తుందా, కొన్ని దీని వల్ల ప్రభుత్వానికి ఉపయోగపడుద్దా లేదా? అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కక్ష సాధింపు చర్యలను కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఒక నియమ నిబంధనలతో పాలిస్తే 5 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం. రైట్ సంతోష్ గారు, రైట్ అండి. నూకలరావు గారు కాకినాడ నుంచి. నూకలరావు కాదమ్మా, గోపాలరావు అమ్మా. ఓ సారీ వాళ్ళు తప్పు చెప్పారు. అదే నాకు అంటే ఇలా కాకినాడ నూకలేంట నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. గోపాలరావు గారు నమస్తే, బాగున్నారా? బాగున్నామా. అయితే ఇప్పుడు చూడమ్మా, ఆయన 14-15 ఏళ్ళు అయిపోయింది. ఎవరు మన్మోహన్ సింగ్ గారు దిగిపోయి మనుషుల యొక్క చరిత్ర ఎక్కడికి పోదమ్మా. వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచి వాళ్ళు, ఎంత తప్పుడు పనులు చేసినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఆయన మాత్రం మంచి ముచ్చల్లా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబుకి ఒకటే చెప్పమనండి. ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అమ్మా, ఈ పేరుని నానిలాగా తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగ వాళ్ళు చేసిన తప్పుకు సంబంధించిన డబ్బు కట్టేస్తారా డీడీల రూపంలో ప్రభుత్వానికి? ఎందుకంటే చాలా పాజిటివ్ ఆఫ్ ఫండ్స్, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం. ఇక సంక్రాంతికి కోడి పందాలంటే కాదు ప్రభుత్వం నడపడం అంటే. నేను కూడా కోర్టు చూటు వేసి కూర్చుని మాట్లాడతాను మేడం. ఇప్పుడు మనకి ఫండ్స్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, కేసులు బుక్ అవుతున్నాయి. మీకు అది చూస్తే మీరు తప్పు అంటారు, ఇది చూస్తే నేను తప్పు అంటాను. కేసులు ఎన్ని కేసులని హ్యాండిల్ చేయగలరంటే పోలీసు చూస్తే వాళ్ళకే పట్టాసు పలుకుతుంది. ఈ సిస్టమ్ అంతా మొత్తం సర్వనాశనం అయిపోతే
కృష్ణాంజలి గారు లాంటి వాళ్ళు ఒకసారి ఒక స్టాండ్ తీసుకుంటారు, ఇంకోసారి ఇంకో స్టాండ్ తీసుకుంటారు జర్నలిస్టుల రూపంలో. మా లాంటి వాళ్ళు మా మాట వినిపించాలి కదా, ఏం చేయాలి నాకు తెలియగలుగుతారు, యాక్షన్ తీసుకుంటారు, పేరు నాని పెద్ద సిస్టమ్ అంతా క్లీన్ అయిపోయిందమ్మా. వాళ్ళకు ఉండాలి బుద్ధి జ్ఞానం. మొన్నటి వరకు ఇచ్చిన వ్యక్తి అంటే స్టాండ్ అనే దానికంటే వాళ్ళ వర్షన్ ఇటు తప్పున్నా అటు తప్పున్నా ఇది రైట్ ఉన్నా అది రైట్ ఉన్నా వినిపించడం అని ఎందుకు అనుకోకూడదు? అయితే ఇప్పుడు స్టేట్ గా చెప్తున్నా, జడ్జిలు ఏమనకూడదు, కోర్టునట 41A నోటీస్ ఇచ్చి ఇప్పుడు చేస్తుంటే ఇప్పుడు ఏమీ ప్రేజ్ చేయరు కదా ఈ ముఖ్యమంత్రిని, ఈ సిస్టమ్ ని. అప్పుడు 41A నోటీస్ ఇవ్వకుండా పరుగులు పెట్టిస్తే అది అప్పుడు పేర్ని నాన్నగారికి నచ్చిందండి. అప్పుడు ఇంత గట్టిగా ఎవరన్నా ఖండించారమ్మా ఈ తప్పులు, ఇలా తప్పది చట్టాబద్ధంగా అరెస్ట్ చేయాలని ఎవరన్నా? అచ్చెన్నాయుడు ఏం నేరం చేశాడమ్మా అంత అలా ఏడిపించారు? కొల్లు రవీంద్ర సార్ చంద్రబాబుని ఒక 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అతను కూడా దుర్మార్గంగా చేస్తే పరోక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ అక్కడ కూతుంటున్న వాళ్ళని మాత్రం చరిత్ర క్షమించదండి. నేను చెప్తున్నా ఏ విషయంలో కూడా. ఒక్క మంచి పని చేసినట్టు చూపించమనండి అతన్ని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమిటి మంచి జరిగింది చెప్పండి? అప్పులు పెరిగాయి, కరెంటు బిల్లులు 9 సార్లు పెంచాడు. తను ఈఆర్సీకి పర్మిషన్ ఇచ్చి తప్పుకుని చంద్రబాబు పెంచాడని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ అతని దగ్గర ఉంది కనుక అతను ఇంకా ఆటలు ఆడగలుగుతున్నాడు. దానికి ఈ ప్యానలిస్టులుగా ఉన్నటువంటి అనలిస్టులు అందరూ ఇలా ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఎలా నడుపుతారండి? ఎట్లా కుదురుతుందమ్మా? ఆయనకి డెవలప్మెంట్ కావాలి, అమరావతి కంప్లీట్ అవ్వాలి, పోలవరం కంప్లీట్ అవ్వాలి. ఎంతో మంది దాని వల్ల ఆదాయం ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆయన ఆలోచిస్తుంటే ఈ సిల్లీగా ఏంటి రోడ్ల మీద కొట్లాడి వాళ్ళు వీళ్ళందరూ అంటే దీనికి ఇక పరిష్కారం లేదా, దీనికి శిక్షలు లేవా అని అందరి నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు. బట్ ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం చెప్పుకుంటూ ముందుకు తీర్పులు ఇస్తున్నారా వాళ్ళు? చెప్పమ్మా, తీర్పులు వస్తున్నాయా అనుకున్నట్లు? అలానే బుక్ చేయొద్దని నేను అంటలేదు. ఏళ్ళు పూళ్ళు గడిచినా కూడా చిన్న చిన్న మీరు ఆ కోడికత్తి సీన్ కేసు ఏంటండి? అవును, ఎందుకు మేడం అది బయటకు రాదు? అది ఎందుకు క్లోజ్ అవుతావు చెప్పండి? ఇస్రోలో పనిచేసిన నంబినారాయణ 27 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఆయన ఏం తప్పు చేయలేదని చెప్పి తర్వాత వదిలేశారు. ఆయన మహాన్ పెద్ద సైంటిస్ట్, ఆయన శ్రీహరికోటలో పనిచేసిన ఆయన. ఏంటండి ఇవన్నీ? ఏం చేయమంటారు సిస్టము? ఇక్కడ న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. ట్రయల్ కోర్టులు పెట్టమంది సుప్రీంకోర్టు, మాట్లాడదు. ట్రయల్ కోర్టులు ఎందుకు పెట్టరండి? ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మనకి ఏమీ పక్కలేదు కేంద్రం. ఈ దొంగలు అంతా సంపాదించిందంతా కట్టించేస్తే ఒక 6 నెలల్లో మనకి శుభ్రంగా డబ్బు అంతా మళ్ళా మనకి వెనక్కి వచ్చేయాలి. అవినీతి జరిగింది. ఎక్కడికక్కడ కాలనీల్లో కాంపౌండ్ వాల్స్ కట్టుకుంటా మేము అందరూ కబ్జాలు తీసుకుంటే మా స్థలాలన్నీ ఏం చెప్తారండి వీళ్ళిద్దరూను? ఏదో ఒక 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా బిక్కుబిక్కుమంటూ ప్రజలు అనేక అంశాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిందే కదా మేడం. ఇదిగో ఎవడు చేసుకున్న కర్మకి వాడు బాధ్యుడు అవుతాడు. మాకు డెవలప్మెంట్ కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, తలెత్తుకు తిరగాలి. ఆంధ్రప్రదేశ్ లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఇదే కోరుకుంటున్నారు మాక్సిమం చదువుకున్న వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళును. బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే కోడి పందాలకి రెడీ అవుతున్నారు. బాగా చెప్పారు గోపాలరావు గారు. థ్యాంక్ యూ గోపాలరావు గారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ 1 minute మాట్లాడండి, సమయం మించిపోయింది. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. నేను యాక్చువల్ గా ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే ఈ రేషన్ బియ్యం అనేది మనకి 90%. శ్రీనివాస్ గారు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి కాల్ చేద్దరు ప్లీజ్. అంకం చౌదరి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు గోపాలరావు గారు మాట్లాడారు, ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తున్నాం తప్ప మనం ప్రభుత్వాలు జరుగుతున్న పొరపాట్లు ఎత్తి చూపుతాం తప్ప ప్రభుత్వాల మీద పోరాడమంటే వాళ్ళు చేసిన అన్యాయాలను పోరాడగలంటే కాబట్టి 5 సంవత్సరాల గత ప్రభుత్వం చేసిన అన్యాయాలకు గొంతెత్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగే పొరపాట్లు కూడా ఎత్తి చూపొద్దు, ప్రభుత్వం తను పని చేసుకుంటే ఇప్పుడు ఆయన అన్నాడు రికవరీ చేయించమని చెప్పారు. రికవరీ చేయించమని ఎలా అంటారు చెప్పండి? ఎట్లా రికవరీ కదా? దానికోసం కదా చర్యలు తీసుకోవాలని చెప్పని మనం కోరుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న పొరపాట్లు ఏం జరుగుతున్నాయి, ప్రజలకు ఏం కావాలి, ప్రజల గొంతుకులే కదా మేము వినిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క భావాలు ఏంటి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అందరూ వచ్చి చెప్పుకోలేరు కదా. మీలాంటి వాళ్ళ వల్ల మాకు వచ్చే అవకాశాలని
ప్రజల యొక్క అభిప్రాయాలని, శ్రేణుల యొక్క అభిప్రాయాలను చెప్పడానికి మాత్రమే వాడు చెప్పేది మాకు చెబుతుంది, మీ ద్వారా మేము ప్రజలకు అందజేస్తున్నాం. ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే దానికి ఏది చేసినా కూడా సమర్థిస్తే, ప్రభుత్వం ఎలా చేసినా కూడా మనం సమర్థించుకుంటా ముందుకెళ్ళామనుకోండి, పరిణామాలు చూస్తూనే ఉన్నాం. దానివల్ల ఉపయోగాలు ఏంటి? కొన్ని మార్పులు. ఈరోజు మొన్న రైతుల ధాన్యాలు కొంటలేదని చెప్పని గొంతుకు వినిపించాం. దానివల్ల కృష్ణా జిల్లాలో వాళ్ళు పర్యటించుకొని జరిగిన పొరపాట్లను గమనించేసి రైతులకు న్యాయం చేసింది. ఎవరు చెప్పకపోతే వాళ్ళు పట్టించుకోరు కదా, అవునా కదా? ఇప్పుడు జరుగుతున్న విషయాలకి కృష్ణాంజలి గారు చెప్పినా నేను చెప్పినా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి పొంకాలుగా ఎక్కడ పడితే అక్కడ సభలో, సమావేశాల్లో, పత్రికా సమావేశాల్లో ప్రజలకు వివరించారు. ప్రజలు నిజమని నమ్మారు. వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈరోజు ఫలితాలు ఏంటి? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? దానివల్ల మీరు కనపడుతున్న వాళ్ళ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే అధికారులు ఇప్పుడు నిన్న స్వయాన న్యాయస్థానం ప్రశ్నించింది కదా, కృష్ణాంజనేయుల్ని మళ్ళీ ఎందుకు, రామాంజనేయుల్ని ఎందుకు మీరు అదుపులో తీసుకోలేదు? మరి ఇవన్నీ కూడా ప్రజలకి అనుమానాలు వస్తున్నాయి, శ్రేణులకు అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు కల్పించేలాగా ఆఖరికి వైసీపీ నాయకులు కూడా ఓపెన్ గా వచ్చి బాహాటంగా చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ దగ్గరే 2 నెలలు ఎక్కడా రాలేదు, గప్చిపోయిపోయారు. 2 నెలలు మీరు గమనించుకోవాల్సింది. 2 నెలలు ఎక్కడ కనపడలేదు వాళ్ళు. తర్వాత వచ్చి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టలేకపోయారు. వర్రా రవీందర్ రెడ్డిని, బోరుగడ్డ అనిల్ని అదుపులో తీసుకొని పోలీసులు తనదనే శైలిలో విచారించిన తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో అసభ్యకరమైన రాతలు కానీ ఆ చిత్రాలు కానీ లేకుండా పోయినాయి కదా. అంటే వాళ్ళని చర్యలు తీసుకోకుండా వాళ్ళు మాటినేవాళ్ళ? ఇవి కదా ఈరోజు ప్రజలు ఆలోచించుకుంటుంది. సత్వరం న్యాయం కూడా వాళ్ళు కోరుకోవట్లేదు. తీసుకొచ్చి బంగారు కొండలు వాళ్ళ ఇంటి ముందు పెట్టమని ప్రజలు కోరుకోవటం లేదు. రోడ్డును బాగు చేయమంటున్నారు, పంటలకు సకాలంలో నీరందించమంటున్నారు. అవినీతి లేని అధికారులు కావాలని కోరుకుంటున్నారు. అవినీతి చేసే వాళ్ళ మీద శిక్షలు వేయమని కోరుకుంటున్నారు. రాజ్యాధికారం చేసే వాళ్ళే అవినీతి పరులు అయితే ఎవరి దగ్గర చెప్పుకోవాలని వాపోతున్నారు. రైట్, కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. 2024 ఇచ్చింది, 2025 చేయాల్సింది ఏంటి అనేది. ఈ ప్రభుత్వము ఎక్కడ ఫెయిల్యూర్ ఉందో ఆ ఫెయిల్యూర్ విషయంలో చాలా సందర్భాల్లో పదే మాట్లాడుతున్నారు. అధికారులు సహకరించడం లేదు అంటే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అధికారులే ఇంకా ఉన్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళ ప్రభావం ఉంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది 5 ఏళ్లే కదండి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభావం అధికారుల మీద ఉండటానికి ఆయన ఏమన్నా గొప్ప ఇదే కరప్షన్ ఇక్కడ మెయిన్, అంతే కదా. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు ఇది 4వ ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు నాయుడు ప్రభావం కూడా అధికారుల మీద ఉండాలిగా. మరి ఈ ప్రభుత్వం చేసేటువంటి దానికి కూడా అధికారులు సహకరించాలి. వాస్తవంగా అయితే ఇక్కడ సమస్య అధికారుల చేత పనిచేయించుకోలేకపోవడం అసమర్థత ప్రభుత్వానికి. రెండో అంశం ఏంటంటే అధికారుల్లో ఉన్నటువంటి కరప్షన్ కి ఇప్పుడుండేటువంటి పాలకులకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర కూడా అన్ని స్థాయిల్లో ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి వీళ్ళు అధికారులు కుమ్మక్కైన నేపథ్యంలోనే కరప్షన్ జరుగుతుంది. లేక అచ్చం అధికారులు కరప్షన్ చేస్తా అంటే ఏసీబీ లేదా? మనం కరప్షన్ చేసినటువంటి అధికారులు పట్టుకోలేమా? లేకపోతే అంత 100% కరప్షన్ వాళ్ళే ఉంటారా? పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు వేసుకున్నారు. చాలా మందిని మార్చారు కదా. రెడ్ బుక్ లో ఉన్నటువంటి దాంట్లో ఇది కూడా ఒక అంశంగా చెప్పారు నారా లోకేష్. ఎవరైతే ఆ గత ప్రభుత్వంలో అవినీతి చేశారో, తప్పులు చేశారో వాళ్ళందరికీ నాన్ ఫోకల్ పోస్ట్, అసలు వాళ్ళకి పోస్టులు ఇవ్వకుండా పక్కన పడేసి మంచి వాళ్ళకి పోస్టులు మార్చామని చెప్పారు. అలాంటి వాళ్ళతో పని చేయించుకోవాలి కదా సరిగ్గా. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కొనసాగుతున్నారు అంటే అప్పుడు కరప్షన్ జరిగింది, ఆ కాంట్రాక్టర్స్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ఉండేటువంటి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే ఆ స్థాయిలో జరుగుతున్నప్పుడు పై స్థాయిలో జరుగుతుంది, కింది స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని కేవలం అధికారుల మీద ఒక ఇదేసేసి అపవాదం వేసేసి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇది ప్రజలన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటారు. ప్రజల కోణంలో ఆలోచిస్తుంది ఏంటంటే తప్పులు చేసినటువంటి వాళ్ళకి శిక్షలు పడాలి అనేటువంటి దాని మీద ప్రజాధనాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళ చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ అండి అంకం చౌదరి గారు. సో మొత్తంగా 2024 మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో 2025 కొత్త సవాళ్లతో అడుగులు వేయడానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రజలు కూడా ఒక దిశానిర్దేశం చేసుకొని ముందుకు వెళ్లాలని మహాన్యూస్ కోరుకుంటుంది. పబ్లిక్ ఆన్ పాలిటిక్స్ లో భాగంగా 2024లో మీకిచ్చిన తీపి గుర్తులేంటి, మాకు మీరు ఇవ్వాల్సిన తీపి గుర్తులేంటి అనేది ప్రజలు అడుగుతున్నట్టుగా కూటమి ప్రభుత్వాన్ని తెలుస్తుంది. రైట్, ఇది వాళ్ళ పబ్లిక్ ఆన్ పాలిటిక్స్.